శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి వలన జరగబోయేది తెలిస్తే గనక షాక్ అయిపోతారు. మీరు ఏం జరగబోతుంది, అసలు ఆ వ్యక్తి ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మీరు ఎంతో నమ్మిన, ఎంతో ప్రియమైనటువంటి మీ యొక్క స్నేహితుడు లేదా స్నేహితురాలు వారి వలన ఈ రోజున మీకు ఆపద ఎదురొస్తుంది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అంటే గనక వారి యొక్క కష్టంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తారు. మీ మీద మీరు మోయలేనంత బరువు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి జాతకులకు ఎప్పుడూ కూడా ఎదుటి వారి కష్టాన్ని అస్సలు చూసి ఊరక ఉండలేని తత్వం ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులు అయితే గనక వారి యొక్క కష్టం వీరి కష్టంగా భావిస్తారు. పగలు రాత్రి తేడా లేకుండా ఆ యొక్క కష్టాన్ని తొలగించే ప్రయత్నం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకులు యువకులు అయినా, మధ్యస్కులు అయినా, ముసలి వారు అయినా కూడాను ఇదే తత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల వరకు పోదు అన్నట్లుగా ఎవరు ఎన్ని చెప్పినా, ఆఖరికి కుటుంబ సభ్యులు చెప్పినా కూడాను ఖచ్చితంగా వినిపించుకోరు. ఈ రోజున మాత్రము మీరు కుటుంబ సభ్యుల యొక్క మాటను వినండి. అస్సలు ధనపరంగా కానీ, మాట పరంగా కానీ మీ యొక్క స్నేహితులకు సహకారం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మీ జీవితంలో ఆర్థిక నష్టం భారీగా జరుగుతుంది. మరలా తొలి మెట్టు నుండి మీ జీవితం మొదలు పెట్టాల్సిన అవసరం వస్తుంది. వారికి తెలిసి చేసినా, తెలియక చేసిన ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలి వలన ఈ రోజున మీకు చాలా వరకు కూడా భారీగా ధన ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నది. కావున ఈ రోజున ధనం విషయంలో ఎవరికి ఏ హామీలు ఇవ్వదో, అలానే మధ్యవర్తిత్వం కూడా చేయొద్దో, షూరిటీ సంతకాలు కూడా పెట్టవద్దును. ఇలా చేస్తే గనక భారీ ప్రమాదాన్ని మీరే మీ చేతులారా కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రోజున మీరు ఏది చేయాలి అనుకున్నా పోస్ట్ పోన్ చేయడమే ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాని దానికి సంబంధించి వేరొక ఉపాయ మార్గం అయితే అస్సలు కనిపించడం లేదు. అయితే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా మీ ఇంటి తలుపే కొడుతూ ఉంటారు. ఈ రోజున మీకు తెలిసిన వారు కానీ, తెలియని వారు కానీ ఎవరైనా వచ్చి ఆపద అని, ఏదైనా కష్టమని అడిగితే గనక వారిని చీదరించుకుని పంపించేయమని చెప్పడం కాదండి. ధనపరంగా ఏమి చెయ్యొద్దో, మీకు స్తోమతకు ఉంటే గనక ఖచ్చితంగా అన్నదానం కానీ, లేకపోతే గనక వస్త్రదానం, వస్తుదానం, ఇలా మీకు స్తోమతకు తగ్గట్లుగా దానం అయితే చెయ్యండి. కానీ ధనపరంగా ఏ విషయాల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.